లక 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 భయపడద్దు గైస్. ఈ రోజే హెడ్ బాత్ చేశాను అనమాట. అంటే ఇన్ని రోజులు చేయలేదా అన్నది. ఈరోజు సాటర్డే కాబట్టి మళ్ళీ హెడ్ బాత్ చేసా. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మధ్యలో గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్న వాళ్ళు ఎవరో గుర్తున్నారా? చిట్టి చిట్టి పక్షులు ఎంతో బుజ్జిగా సౌండ్స్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడే హెడ్ బాత్ చేశాను కాబట్టి హెయిర్ అంతా చాలా ఎక్కువ వాల్యూమ్ తో ఉంటుంది. సో స్ట్రైట్నింగ్ చేస్తున్నాను అనమాట. స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు నేను హెయిర్ సిరమ్ అండ్ హీట్ ప్రొటెక్టింగ్ కూడా యూస్ చేశాను. వాల్యూమ్ ఎక్కువ ఉన్న హెయిర్ మీకు ఇష్టమా, ఇలా స్ట్రైట్నింగ్ హెయిర్ ఇష్టమా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నా హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేసేసుకున్నాను. నాని మాత్రం లేవని కూడా లేవలేదు. ఎర్లీ మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 1 వీక్ తర్వాత వచ్చాను. నా ఇంటికి నేనే గెస్ట్ లా వచ్చానేమో అనిపించింది. అంత చెత్తగా అయిపోయింది. మొత్తం అన్ని క్లీన్ చేసుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. చాలా ఆకలేసిందని చెప్పాను. నాని ఫ్రూట్స్ ఇన్స్టామార్ట్ లో పెట్టాడు. నాకు ఇన్స్టామార్ట్ లో ఫ్రూట్స్ అంటే కొంచెం చిరాకు అనిపిస్తుంది, ఎందుకంటే వెరీ ఎక్స్పెన్సివ్. ఈ పైనాపిల్ కి కారం కూడా ఇచ్చాడు. చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. కొంతమంది డేని మనం ఫస్ట్ ఫుడ్ అనేది ఫ్రూట్స్ తో స్టార్ట్ చేయొద్దు అంటారు. కొంతమంది ఫ్రూట్స్ తిన్నా ఏం కాదు అంటారు. సాటర్డే కాబట్టి పప్పు, సాంబార్, గోంగూర పచ్చడి, వంకాయ కర్రీ, క్యాబేజ్ ఫ్రై, చిప్స్, పెరుగు మిర్చి, ఇంకా చాలానే స్పెషల్స్ ఉన్నాయి. మీరు ఈ రోజు లంచ్ ఏం చేశారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఆన్లైన్ లో చాలా ఆర్డర్ చేసుకున్నా, అవన్నీ పార్ట్ 2 లో చూపిస్తా. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.